రామ్ ప్రసాద్ గారికి కేవలం 10 ఓట్లు లభించగా రాజా గారికి అత్యధికంగా 50 ఓట్లు లభించాయి. నో డౌట్ ఇందులో ఏదో మోసం ఉంది. బలవంతుల్ని దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళ బలహీనతల్ని అడ్డు పెట్టుకునే కదరా. అదే చేశాను. నిన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఇదిగో నిన్ను డిస్మిస్ చేస్తున్నట్టుగా ఆర్డర్స్. హలో రాజా, బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజా. ఏం రామ్ ప్రసాద్, జరిగిన దానికి బాగా ఫీల్ అవుతున్నావా? తప్పదు రామ్ ప్రసాద్, నాలాంటి వాడితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ఆకలుండదు, పని చేయాలనిపించదు, ఊరికే నేను గుర్తొస్తూ ఉంటాను. దాంతో ఇలాంటి బ్రతుకు అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు నీకు అలానే అనిపిస్తుంది కదూ? రాయ్, గెలుపు నిన్నటి వరకు నా వేలు పట్టుకుని తిరిగింది. నువ్వు 2 సార్లు గెలవగానే అది నీతోనే ఉంటుందనుకోవద్దు. ఉంటుంది రామ్ ప్రసాద్. దాన్ని పగ అనే పంజరంలో పెట్టాను. పగ తీరే వరకు అది నీ దగ్గరికి మాత్రం రాదు. ఏయ్, అసలు ఎందుకు నాకు ఫోన్ చేసావు? జాతకం చెప్దామని. నిజం రామ్ ప్రసాద్, నీ జాతకం నేను చెప్పినంత కరెక్ట్గా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే నీ బతుకు డిసైడ్ చేసే కర్తని, నిన్ను కష్టాల పాలు చేసే కర్మని, నిన్ను వీధుల్లో నిలబెట్టబోయే క్రియని నేనే. కాబట్టి అప్పుడప్పుడు ఇలా అప్డేట్ చేస్తుంటాను. మెంటల్గా నువ్వు వీధుల్లో బ్రతకాలి అని ప్రిపేర్ అవ్వాలిగా, అందుకు. అది నీ కలరా? కాదు రామ్ ప్రసాద్, అది నీ అనుభవంలోకి రాబోతున్న వాస్తవం. చిన్న చిన్న దెబ్బలే కదా నన్నేం చేస్తాయి అని అనుకోవద్దు. దెబ్బకి నిన్ను నేల కరిపించే సత్తా ఉన్నా కష్టం అంటే ఎలా ఉంటుందో, బాధంటే ఎంత నొప్పిగా ఉంటుందో మెల్లగా పరిచయం చేస్తుంటాను. ఊపిరి బిగబట్టి సిద్ధంగా ఉండు. ఎప్పుడు ఎటు నుంచి ఏ విధంగా దెబ్బ కొడతానో నాకు తెలీదు, కానీ కొడతాను, అది మాత్రం కన్ఫర్మ్. అది చెప్దామనే ఫోన్ చేశాను. ఉంటాను. ఎవరన్నయ్యా? ఆ రాజానా? అవునరా, వాడే, ఆ బచ్చగాడే. వాడే నాకు వార్నింగ్ ఇస్తున్నాడు రా. నా ముందు నిలబడ్డానికి భయపడేవాడు నన్నే భయపెట్టాలని చూస్తున్నాడు రా. 1కి 2 సార్లు గెలవగానే వాడి మీద వాడికి నమ్మకం పెరిగిపోయింది. పెరగనివ్వకూడదు. వాళ్ళు ఆ నమ్మకాన్ని పెరగనివ్వకూడదు. అతనేదో మాట్లాడాడని నువ్వెందుకన్నా అంత ఎక్సైట్ అవుతున్నావు? లేదురా, వాడు నాతో మాట్లాడడం లేదు, పోట్లాడుతున్నాడు. ఇంకా వాడిని భరిస్తే మరింత రెచ్చిపోతాడు. నేను గెలవాలరా. ఏదో ఒక విషయంలో వాడి మీద నేను గెలిచి తీరాలి. మన మీద గెలవడం అంత సులభం కాదు అని వాడికి అర్థమయ్యేలా చెప్పాలరా. చెప్తాను. అయ్యగారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. పులిలాంటి మనిషి అట్టా మంచాన పడుంటే అసలు చూడలేకపోతున్నానమ్మా.
కొన్ని కష్టాలు మన తప్పులు తెలుసుకోవడానికే వస్తాయి. తప్పులు తెలుసుకున్నా సరిదిద్దుకోలేని పరిస్థితిలో అయ్యగారు ఉండిపోయారు కదమ్మా. రేపనేది ఎప్పుడు ఈ రోజులో ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో. అయ్యగారు ఈ మాత్రం మనిషి అయ్యారంటే అది మీ పుణ్యమేనమ్మా. మీరు మాత్రం రాకపోయి ఉంటే అయ్యగారు ఏమైపోయి ఉండేవారో. చూసావా లల్లి, నా జీవితంలో నాకన్నా ఎక్కువగా ప్రేమించిన డ్రెస్ లల్లి ఇది. దీన్ని నాకు దూరం చేసేస్తున్నారు. అంత ఆస్తి, అన్ని వ్యాపారాలు ఉన్నా అవన్నీ వద్దనుకుని ఈ యూనిఫామ్ కోసం కష్టపడ్డాను. ఏసీపీగా ఛార్జ్ తీసుకున్న రోజు, ఈ డ్రెస్సుని నా ఒంటి మీద తగిలించుకున్న రోజు నా ఆనందం ఎవ్వరికీ తెలీదు. ప్రపంచాన్నే జయించేశాను అనుకున్నాను. అలాంటిది ఈరోజు శారీరకంగా నేను అన్ఫిట్ అని నన్ను సర్వీస్లో నుంచి తీసేశారు. వాళ్ళు తీసేసింది నా జాబ్ని కాదు లల్లి, నా ప్రాణాన్ని. ప్రాణం లేని శరీరానికి, అధికారం లేని యూనిఫామ్కి విలువే ఉంది లల్లి. ఈ కాళ్ళు పోయినప్పుడు కాదు, ఇప్పుడు నిజంగా అవుటివాణ్ణి అయిపోయాను. ఇష్టంగా వేసుకున్న ఈ యూనిఫామ్లో ఉండి తప్పులు చేశాను. అందుకే ఈ యూనిఫామ్ నాకు దూరం అయిపోయింది. నిజంగా ఇప్పుడు నాకు చనిపోవాలనిపిస్తుంది లల్లి. మంచిగా బ్రతకాలి అనుకున్నాను. పోలీస్ ఆఫీసర్గా మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్నాను. అశోక్ ఉన్నాడన్న ధైర్యంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేంత నిజాయితీగా ఉండాలి అనుకున్నాను. కానీ దారి తప్పాను. నా ఆవేశం, నా అహం నేను దారి తప్పేలా చేశాను. నా తప్పు నేను తెలుసుకునేసరికి నాకిష్టమైన జాబ్ నాకు లేకుండా పోయింది లల్లి. అంతా ఈ కాళ్ళ వల్లే. ఓడిపోయాను కదా లల్లి, నేను ఓడిపోయాను కదా లల్లి, నేను ఓడిపోయాను. లేదు, మీరు గెలుస్తారు. మళ్ళీ అందరిలా మీరు కూడా నడుస్తారు. అన్ఫిట్ అని తీసేసిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని సర్వీస్లోకి తీసుకుంటారు. ఓడిపోయానని ఏడవడం కాదు, గెలవాలన్న పట్టుదల పెంచుకోండి. నడవలేనన్న నిరాశ కాదు, నడుస్తాను అన్న నమ్మకాన్ని పెంచుకోండి. పడి లేచేదే జీవితం. మీరు పడిపోయారు అంతే. లెగుస్తారు, లేచి నడుస్తారు. నేను నడిపిస్తాను. ఎస్, నేను నడుస్తాను. అమ్మా చందు, చెప్పండి సార్. ఎడిటర్ గారు ఫోన్ చేశారమ్మా. అర్జెంటుగా ఒక ఆర్టికల్ రాయమన్నారు. ఏ విషయం ఇది సార్? రాజా గురించమ్మా. రాజా గురించి 4 మంచి మాటలతో ఒక ఆర్టికల్ రాయించమన్నారు. అది నువ్వైతే బాగా రాస్తావని పర్టికులర్గా నీతోనే రాయించమన్నారు. ఒక బజార్ రౌడీ గురించి ఆర్టికల్ రాయడం ఏంటి సార్? ఏమ్మా, అతను రౌడీ అని నువ్వొక్కదానివే అంటున్నావు. మన ప్రెస్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాజా పెద్ద మొత్తం డొనేషన్గా ఇచ్చాడు. రాజా రాముడు దేవుడు అని మిగిలిన పత్రికలన్నీ రాస్తున్నాయి. అలాంటప్పుడు మనం రాయకపోతే ఏం బాగుంటుంది? నా వల్ల కాదు సార్, నేను అలా రాయలేను.
ఒక రౌడీ గురించి రాయడం అంటే అతని చెడుని మనం సమర్థించడం అని అర్థం. చూడమ్మా, నీ అభిప్రాయాన్ని నీ దగ్గరే ఉంచుకో. అతనెంత మంచివాడో మొన్న భిక్షు విషయంలోనే అర్థమైంది. అలాంటి వ్యక్తి గురించి రాయడం మాకు తప్పుగా అనిపించడం లేదు. మాకు లేని ఇబ్బంది నీకేంటమ్మా? అర్జెంటుగా ఆర్టికల్ రాసి పంపిస్తే ప్రింటింగ్కి పంపించాలి. త్వరగా రెడీ చేయి. హలో. హాయ్ చందు. నువ్వో? నేనే. ఏంటి రాయటం మొదలు పెట్టావా? ఏంటి రాసేది? అరే, నాకు తెలియదు అనుకోకు. నా గురించి ఆర్టికల్ రాస్తున్నావు కదూ. ఏ డబ్బులిచ్చి రాయించుకుంటున్నావా? అంత కరెక్ట్ గా చెప్తున్నావు. రాజా అభిమానాన్ని ఇష్టపడతాడు గాని పబ్లిసిటీని కాదు. ఏంటి, ఏం రాయాలి, ఎలా రాయాలి అని ఆలోచిస్తున్నావా? నా గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు చెప్పు? బాగా రాయ్. నేను నిన్ను కాపాడటం, అలా అయిన మన పరిచయం ప్రేమగా మారడం అన్నీ డీటెయిల్డ్గా రాయ్. చదువుతూ ఉంటే దేవదాసు పార్వతీల కథ చదువుతున్నట్టుండాలి. నీ గురించి రాస్తే అవన్నీ రాయను. నీ రౌడీయిజం గురించి రాస్తాను. 10 మందిని బెదిరించి బతికినా నీ బతుకు గురించి రాస్తాను. నీ చేతులతో ఏం రాసినా నాకు సంతోషంగానే ఉంటుంది చందు. ఎందుకో తెలుసా, రాజా రౌడీ అని రాయాలన్నా నీ చేతులతో నా పేరు రాయాలి. నా గురించి ఏమన్నా రాయాలి అన్నా నువ్వు నా గురించే ఆలోచించాలి. ఆ ఆలోచనలో మనం కలిసి తిరిగినవి, తిట్టుకున్నవి అన్నీ గుర్తొస్తాయి. అంటే ఆ విధంగానైనా నా గురించి ఆలోచించాలిగా. బాయ్. ఆ స్థలాన్ని ఏదో విధంగా సేల్ చేసి వదిలించుకోవాలి. బ్రోకర్స్ ఉంటారుగా, కావాలంటే కమిషన్ ఎక్కువిద్దాం. 10% లాస్ అయినా పర్వాలేదు, కానీ పని త్వరగా పూర్తయ్యేలా చూడమను. అలాగే సార్. కృష్ణ, ఏ స్థలం రామమ్మని చెప్తున్నావు? అదే వేలంపాట్లో మనం కొన్నది. ఆ స్థలమా? మరి ఆ స్థలం మనకెందుకన్నయ్యా? 100 కోట్ల కొనుంటే ఓ 50 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఏదో ఒక పెద్ద వెంచర్ ప్లాన్ చేసేవాళ్ళం. కొనటమే 150 కోట్లు కొన్నాం. ఇక దాని మీద ఏం ఇన్వెస్ట్ చేస్తాం? అందుకే ఆ స్థలాన్ని రాబట్టుకుందామని నేను అమ్మమని చెప్పాను. అవసరం లేదు. ఆ స్థలం అమ్మడం అంటే నేను ఓడిపోవడం. నష్టానికి కొన్నాను అనుకున్న అదే స్థలంలో లాభాలు సంపాదించి చూపిస్తాను. అది జరిగే పని కాదన్నయ్య. ఆలోచిస్తే కానిదేది ఉండదురా. ఇంత పెద్ద సిటీలో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అన్నీ ఒకే ప్లేస్లో దొరికే మెగా మాల్ లేదు. అందుకని ఆ ప్లేస్లో ఒక మెగా మాల్ ప్లాన్ చేద్దాం.
అన్నయ్య, ఆల్రెడీ అప్పులు చేసి మనం ఈ స్థలం కోసం ఇన్వెస్ట్ చేసాం. మళ్ళీ మెగా మాల్ అంటే అంత అమౌంట్ మనం ఎక్కడి నుంచి తెస్తాం? మన గుడ్ విల్ మనకుందిరా, అప్పు తీసుకుందాం. అప్పు చేసి మరీ బిజినెస్ చేయడం అవసరమా? ఎరా, ఈ అన్నయ్య మీద నీకు నమ్మకం తగ్గిందా ఏంటి? అయ్యో అదేం లేదన్నయ్య. వడ్డీకి తెచ్చి బిజినెస్ చేయడం అంటే అంత సేఫ్ అని నాకు అనిపించడం లేదు. నాకు నమ్మకం ఉందిరా. అలాంటి చోట మెగా మాల్ పడితే ఆటోమేటిక్గా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ అన్ని పెరిగిపోతాయి. అది పూర్తయ్యేసరికి 150 కోట్ల కొన్న అదే స్థలం 200 కోట్లకు పోయినా ఆశ్చర్యం లేదురా. సార్, నాకు కూడా కృష్ణప్రసాద్ గారు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. భయపడేవాడు బిజినెస్ చేయకూడదు. 100 కోట్ల స్థలాన్ని 150 కోట్లకు కొన్నప్పుడే నేనేం భయపడలేదు. అంతకన్నా రిస్క్ కాదు కదా ఇది. నా టార్గెట్ ఒక్కటే, రాజాగాడు నష్టం చూపించాను అనుకున్న అదే స్థలంలో నేను లాభాలు చూపించాలి. గెలిచానని నా ముందు ఎగరేసిన వాడి తల నా ముందు మళ్ళీ దించాలి. అనయ్య, నువ్వు ఆలోచించడం లేదు, ఆవేశపడుతున్నావు అంతే. కోపానికి వ్యాపారానికి సరిపడదు. నిర్ణయం కోపంలో తీసుకున్నా మెగా మాల్ కట్టాలని బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను రా. త్వరలోనే ఆ ప్లాన్ రెడీ చేసి చూపిస్తాను. రాజా, రాజా. ఏంటి మూర్తి గారు? నేను మళ్ళీ పిలుస్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఏంటి చెప్పండి. రాంప్రసాద్ మనల్ని దెబ్బతీయడానికి మంచి ప్లాన్ వేశాడు రాజా. 100 కోట్ల స్థలాన్ని 150 కోట్లు కొనిపించి అతన్ని దెబ్బ కొట్టామని మనం అనుకున్నాం. కానీ 50 కోట్ల నష్టాన్ని 100 కోట్ల లాభంగా మార్చడానికి అతను బ్రహ్మాండమైన ఎత్తేసాడు. ఏంటది? ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఆ స్థలంలో మెగామాల్ కట్టబోతున్నాడు. ఆ స్థలంలో మెగామాల్ పడింది అంటే చుట్టుపక్కల ఏరియా డెవలప్ అవుతుంది. ఏరియా పెరిగినప్పుడు స్థలం రేటు పెరుగుతుంది. రాంప్రసాద్ చాలా తెలివిగా పావులు కదుపుతున్నాడు. మనం దెబ్బ కొట్టామనుకున్నాం కానీ అతను తన అనుభవాన్నంతా ఉపయోగించి నష్టాన్ని లాభంగా మార్చబోతున్నాడు. అదే జరిగితే మనం ఓడిపోయినట్టే రాజా. జింక తప్పించుకోవాలని చూసే కొద్దీ చిరుతలో వేగం పెరుగుతుంది. పడగొట్టాలన్న పట్టుదల ఎక్కువవుతుంది. రాంప్రసాద్ గెలవాలి అనుకునే కొద్దీ ఓడించాలన్న పట్టుదల నాలోనూ పెరుగుతుంది. ఎత్తుకి పై ఎత్తు వేస్తేనే చదరంగం, కత్తికి ఎదురు నిలబడితేనే రణరంగం. గెలవాలని అతను ఎంత ప్రయత్నిస్తున్నాడో నాకంతగా అతన్ని పడగొట్టాలనిపిస్తుంది. ట్రై చేయనివ్వండి మూర్తి గారు. హలో, పర్వాలేదు. ఎదురు పడినప్పుడు ఎంత చిర్రుబొరులాడినా పేపర్లో మాత్రం బ్రహ్మాండంగానే రాశావు. ఆగండి మేడం, ఏం రాశారు? వ్యాపార రంగంలో కొత్త వెలుగు రాజా. అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళకి కూడా అని పేదల ముంగిళ్ళలోకి తెచ్చిన రాజా. చదివాను, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నా గురించి నువ్వు ఇంత గొప్పగా రాయడం నాకింకా బాగుంది. థ్యాంక్స్ అలాట్. అది నా వృత్తి, నా పని నేను చేశాను. అంతేగాని నిన్ను పొగడాలని కాదు,
నీతో ఇలా థ్యాంక్స్ చెప్పించుకోవాలని కూడా కాదు. నీ ఉద్దేశం ఏదైనా నా గురించే రాసావుగా, అలా రాస్తూనే ఉండు. మెల్ల మెల్లగా ఏదో ఒక రోజు నా మంచితనం నీకు అర్థమవుతుంది. రాసినంత మాత్రాన నీ చెడ్డతనం నాకు తెలియకుండా పోదు. అలా రాశాను అంటే అందుకు కారణం మా ఎడిటర్ గారు. ఆయన అడిగారు కాబట్టి రాశాను, అంతేగాని నువ్వేదో గొప్పవాడివని కాదు. ఎవరి వల్ల రాసింది నా గురించే కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఎలా ఉండగలను? అనుకోకుండా వచ్చిన ఆస్తితో నీకు కళ్ళు కనిపించడం లేదు. డబ్బుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా. అడ్డదారిలో అందరినీ మోసం చేసి అదే ఒక గెలుపు అనుకుంటున్నావా? అడ్డదారుల్లో వచ్చింది మీ వాళ్ళు. నేరుగా నన్నేమీ చేయలేక అడ్డదారుల్లో వచ్చి నన్ను దెబ్బతీయాలనుకున్నారు. అందుకు నా స్నేహితుడు బలయ్యాడు. నిజంగా నేను అడ్డదారుల్లో వస్తే ఈ పాటికి నీ వాళ్ళు అడ్రస్ లేకుండా పోయుండేవాళ్ళు. నీ వాళ్ళలాగా నేనేమీ చాటు నుంచి దెబ్బ కొట్టడం లేదు, చెప్పి మరీ కొడుతున్నాను. నువ్వు కొట్టిన దెబ్బకి మా పెద్దనాన్న వాళ్ళని ఏం చేయలేవు. నువ్వు రూపాయి నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని కూడా లాభంగా ఎలా మార్చుకోవాలో మా పెదనాన్నకి బాగా తెలుసు. సో మా వాళ్ళని దెబ్బతీయాలన్న నీ కోరిక తీరదు. అవునా? అలాగే చూస్తా ఉండు. నిన్ను నీ వాళ్ళని నడి రోడ్డు మీదకి ఎలా తీసుకొస్తానో తెలుస్తుంది. అది నీ వల్ల కాదు. జరగబోయేది అదే. మంచివాడి మనసు కష్టపడితే ఎలా ఉంటుందో నీకు నీ వాళ్ళకి త్వరలోనే అర్థమవుతుంది. అర్థమయ్యేలా చేస్తాను. లగేజ్ సర్దుకొని రెడీగా ఉండండి. ఏ క్షణానైనా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది.